ఆదికాండము 37వ అధ్యాయం యోసేపు జీవిత చరిత్ర ప్రారంభాన్ని మరియు అతని సహోదరుల అసూయ వల్ల అతను ఐగుప్తుకు పంపబడటాన్ని వివరిస్తుంది. ఈ అధ్యాయం యొక్క ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. యోసేపు తన తండ్రి యాకోబుకు ముసలితనంలో పుట్టిన కుమారుడు కాబట్టి యాకోబు అందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించి అతని కోసం ఒక విచిత్రమైన నిలువుటంగిని చేయించాడు. తన తండ్రి యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చూసి అతని అన్నలు అతనిపై ద్వేషం పెంచుకున్నారు. యోసేపుకు 2 కలలు వచ్చాయి. మొదటి కలలో అన్నల పనలు తన పన ముందు వంగి నమస్కరించడం, రెండో కలలో సూర్యచంద్రులు మరియు 11 నక్షత్రాలు తన ముందు వంగి నమస్కరించడం చూశాడు. ఈ కలలు విన్న అన్నలు అతనిపై మరింత కోపగించుకున్నారు. తన అన్నల క్షేమాన్ని చూడడానికి యాకోబు యోసేపును షెకెముకు పంపాడు. అతను వారిని దోతానులో కనుగొన్నప్పుడు వారు అతన్ని చంపాలని ప్లాన్ వేశారు. అయితే పెద్దవాడైన రూబేను అతని ప్రాణం తీయవద్దని గోతిలో పడివేయమని కోరాడు. యూదా సలహా మేరకు వారు యోసేపును చంపకుండా అక్కడికి వచ్చిన ఇష్మాయేలీయుల వర్తకులకు 20 తులాల వెండికి అమ్మేశారు. ఆ వర్తకులు యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లారు. యోసేపు నిలువుటంగిని మేక రక్తంలో ముంచి యాకోబు దగ్గరకు తీసుకువెళ్ళి ఏదో క్రూర మృగం అతన్ని చంపేసిందని అబద్ధం చెప్పారు. తన కుమారుడు చనిపోయాడని భావించిన యాకోబు చాలా రోజులు కన్నీరు విడిచి దుఃఖించాడు. చివరకు ఐగుప్తులో ఫరో రాజప్రసాదంలోని కాపలా సైన్యాధిపతి అయిన పోతీఫరుకు యోసేపు అమ్మబడ్డాడు. మీకు యోసేపు జీవితంలోని తదుపరి అధ్యాయాల గురించి సమాచారం కావాలంటే తదుపరి వీడియో వరకు వేచి చూడండి.